తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. ప్రధాన కూటములు పార్టీలు కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో పలు చిన్న పార్టీలే కూటముల గెలుపు ఓటములను డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి. అలాంటి పార్టీల్లో వీసీకే ఒకటి. వీసీకే చిన్న పార్టీనే అయినా ఎన్నికల్లో దాని ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని అంచనాలున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ ఆయా కూటములోని పలు పార్టీలపై భారీ అంచనాలే ఉన్నాయి. అలాంటి పార్టీలో వీసీకే ఒకటి. ఆ పార్టీ గురించి చెప్పుకోవాల్సి వస్తే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విడతలై చిరుతైగల్ కట్చి అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా దళిత ఓటర్లను సమీకరించడంలో డీఎంకే నేతృత్వంలోని కూటమిని బలోపేతం చేయడంలో వీసీకే పార్టీ కీలకం కానుంది. వీసీకే ప్రస్తుతం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా ఉంది. డీఎంకే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న వీసీకేకు 8 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. వీసీకే పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ ఎంపీగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కట్టుమన్నార్ కోయిల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీలో అణగారిన వర్గాల తరపున తమ గళం బలంగా వినిపించడం తన లక్ష్యమని తిరుమావళవన్ ప్రకటించారు. తమిళనాడులోని ప్రధాన కూటముల్లో ఉన్న పలు చిన్న పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ చేయడానికి ఆసక్తిని చూపుతున్నాయి. కానీ వీసీకే తన సొంత గుర్తు అయిన కుండపైనే అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. గతంలో కొన్నిసార్లు డీఎంకే గుర్తుపై పోటీ చేసినప్పటికీ ఈసారి తన స్వతంత్ర అస్తిత్వాన్ని చాటుకోవాలని పార్టీ నిర్ణయించుకుంది. వీసీకే చెప్పుకోవడానికి చిన్న పార్టీ అయినా ఆ పార్టీకి దళిత ఓటు బ్యాంకు బలం. చిన్న పార్టీ అయినా వీసీకేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దళిత రాజకీయాలు పెరిగే కొద్దీ వీసీకే ప్రాధాన్యం పెరుగుతుంది. అలాగే డీఎంకేలో కూటమి కొనసాగితే ప్రభావం మరింత స్థిరంగా ఉంటుంది. వీసీకే పార్టీకి ఉత్తర, మధ్య తమిళనాడులోని దళిత ఓటు బ్యాంకులపై బలమైన పట్టుంది. విజయ పార్టీ ప్రవేశంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం ద్వారా డీఎంకే కూటమి గెలుపులో వీసీకే అత్యంత కీలక శక్తిగా మారే అవకాశం ఉంది. అయితే వీసీకే 8 స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ కూటమి యొక్క ఓటు షేర్ను కాపాడడంలో, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో తలసరి బలాన్ని అందించడంలో వీసీకే పాత్ర చాలా ముఖ్యమైనది. తిరుమావళవన్ నాయకత్వంలో ఉన్న వీసీకే పార్టీ ప్రధానంగా దళితుల హక్కులు, సామాజిక న్యాయం, ద్రావిడియన్ సిద్ధాంతాలు వంటి అంశాలపై రాజకీయాలు చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వీసీకే అనేది ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఇది కేవలం గెలుపు కోసం కాదు, ఓటు ప్రభావం కోసం కూడా కీలకమని చెప్పొచ్చు. వీసీకే ఓటు శాతం తక్కువైనప్పటికీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీసీకే ఓటు శాతం సాధారణంగా 2 నుంచి 4% మధ్యలో ఉంటుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే వల్ల నష్టపోయేది ఎవరంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అని చెప్పొచ్చు. అందుకు కారణం ఆ పార్టీ దళిత ఓటు బ్యాంకులో కొంత భాగం వీసీకే వైపు వెళుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై ప్రభావం చూపుతుంది. అందుకు కారణం ఏంటంటే హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వీసీకే బలంగా నిలుస్తుంది. వీసీకే వల్ల లాభపడేది ఎవరంటే డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న వీసీకే ద్వారా ఆ కూటమికి దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు మద్దతుగా నిలిచే అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే వీసీకే ప్రత్యక్షంగా గెలవకపోయినా తమ ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా పరోక్షంగా డీఎంకే విజయానికి దోహదం చేస్తుంది. విడతలై చిరుతైగల్ కచ్చి గురించి మాట్లాడేటప్పుడు చిన్న పార్టీ అని అనిపించినా తమిళనాడు రాజకీయాల్లో ఇది సైలెంట్ కానీ స్ట్రాటజిక్ ఫోర్స్. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దీని ప్రభావం ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా ఎక్కువగా ఉంటుంది. వీసీకే దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. వీసీకే పార్టీకి ఉత్తర, మధ్య తమిళనాడులోని దళిత ఓటు బ్యాంకుపై బలమైన పట్టుంది. వీసీకే 8 స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ కూటమి యొక్క ఓటు షేరును కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. వీసీకే ప్రత్యక్షంగా గెలవకపోయినా తమ ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా పరోక్షంగా డీఎంకే విజయానికి దోహదం చేస్తుంది.